వెల్కమ్ టు అభినవ్ భారత్. ఒక పక్క నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నెలల తరబడి హాస్టల్లో ఉంటున్నారు. ఫీజులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఉద్యోగాలు లేక ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వాలు మాత్రం పేపర్లలో లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి చూపిస్తూనే ఉన్నాయి. అయితే నిరుద్యోగులు ఎందుకు తగ్గట్లేదు? అసలు ఉన్న కంపెనీలే ఉద్యోగాలను లేపేస్తుంటే ఇక్కడ మాత్రం మనకి ఏం చెప్తున్నారు ప్రభుత్వాలు? కొత్త కంపెనీలు వస్తున్నాయి, కంపెనీలు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అదే కంపెనీలు ఉన్న ఉద్యోగాలను తీసేసి నిరుద్యోగులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అసలు వాళ్ళకి నెల ఫీజులు, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటే ఒక పక్క పార్ట్ టైం జాబులు చేసుకుంటూ హాస్టల్ కట్టుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం హైదరాబాద్ లో చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తుంది. అదే ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తే అసలు నిరుద్యోగులే ఉండరు, అన్ని లక్షలు చూపిస్తున్నాయి పేపర్లలో మాత్రం. ఇంతమంది నిరుద్యోగులు ఎందుకు ఉన్నారు? ఇంతమంది ఉద్యోగాలకి ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? అసలు ఎలక్షన్ హామీలో తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చింది, నిరుద్యోగ భృతి హామీ ఇచ్చింది. ఇప్పటివరకే నెరవేర్చిందా? కానీ పేపర్లలో మాత్రం ఇన్ని లక్షల పెట్టుబడులు, ఇన్ని కోట్ల పెట్టుబడులు, ఇన్ని లక్షల ఉద్యోగాలని మాత్రం చూపిస్తూనే ఉంది. దాన్ని ఒకసారి చూసుకుందాం. 2023 డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2024 మొదటి నెల నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయని వాళ్ళు చూపిస్తున్నారు, ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చూపిస్తున్నారు. అయితే ఎన్ని లక్షల ఉద్యోగాలు ఎంతమందికి వచ్చాయో, ఇంకా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో మీరు నిజంగా చెప్పండి. అయితే ఇప్పుడు వరకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2023 నుంచి 2025 మొన్న రైజింగ్ సమ్మిట్ ముందు వరకు కూడా దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పేసి, కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి 2023 నుంచి ఇన్ని తెచ్చాం, ఇన్ని వస్తాయని చెప్పుకుంటూనే వచ్చారు. అయితే మరి ఇప్పటిదాకా నిరుద్యోగులు మాత్రం హైదరాబాద్లో అమీర్పేటలో, దిల్సుఖ్ నగర్లో, కూకట్పల్లి, కేపీహెచ్బి కాలనీలో మాత్రం నిరుద్యోగులు పెరుగుతూనే పోతున్నారు. మరి ఇది ఎక్కడి నుంచి? అయితే ఒకసారి చూసుకుందాం. 2023 నుంచి ఏ పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని లక్షల పెట్టుబడులు వచ్చాయి, వాళ్ళు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారనేది ఒకసారి చూసుకుందాం. మనం 2023 డిసెంబర్ 7 నుండి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పెట్టుబడి ప్రయాణం చూసుకుంటే 2024-25 అంటే 2024 మొదటి నుంచి చూసుకుంటే 2024-25 తొలి అర్ధభాగంలోనే తెలంగాణ విదేశీ ప్రత్యేక పెట్టుబడులను 33% వృద్ధి సాధించాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. 1 లక్ష కోటి విలువైన గ్రీన్ ప్రాజెక్టులు మరియు తయారీ యూనిట్లు ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు డేటా సెంటర్లు, బయోటెక్, లైఫ్ సైన్సెస్ మరియు రక్షణ వంటి రంగాల్లో ప్రపంచ పెట్టుబడులను వైపు దృష్టి సారించిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అయితే నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఐటీ కానీ, బయోటెక్ కానీ, లైఫ్ సైన్సెస్ కానీ మీరు చూసుకుంటే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, అసలు ఇప్పటి వరకు ఎన్ని ఓపెనింగ్స్ అయినాయి, ఎన్ని మంది రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, అసలు ఆ లెక్క మాత్రం ఎక్కడా కనిపించదు. కానీ దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు మాత్రం నిరుద్యోగులుగానే పడిపోతూనే ఉన్నారు. అసలు ఇంకోటి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వాలు కానీ ఎంత నిర్లక్ష్యాలు ఉన్నాయంటే ఉద్యోగాల పట్ల. అసలు రీసెంట్ గా మనం చూసుకుంటున్నాం, ఒక పక్క నిరుద్యోగులు ఉద్యోగాలకే ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఉద్యోగం అనేది ఒక విద్యార్థికి జీవిత లక్ష్యం, ఒక కుటుంబాన్ని మార్చేటువంటి ఉద్యోగం. ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మన వరకు చూసుకుంటే జీతాలు, ఉద్యోగాలు లేకున్నా కూడా జీతాలు ఇచ్చేసారు ప్రభుత్వాలు. అది ఎవరి ధనం అని చెప్పేసి ట్యాక్స్ రూపంలో ప్రజలు కట్టినటువంటి పన్ను రూపంలో ప్రజల ధనం. అది ఆ ప్రజల ధనాన్ని దాదాపుగా మొన్నటి దాకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఫ్రీగానే ఇచ్చేసారు. అసలు ఉద్యోగులే లేరు, పని లేదు. ఒక పక్క నిరుద్యోగులు ఉద్యోగులు ఇవ్వండి అయ్యా, ఒక ఉద్యోగం ఇస్తే చిన్నదో పెద్దదో అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తుంటే ఇక్కడ ప్రభుత్వాలు మాత్రం ఉద్యోగాలు లేకపోయినా జీతాలు ఇచ్చుకుంటూ పోయినాయి. అలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి మనకు. ఇన్వెస్ట్మెంట్ రెడీ ఎకో సిస్టమ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైజింగ్ డాక్యుమెంట్లోనే ఇచ్చింది. అయితే ఇది చూసుకుంటే ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ మరియు విప్రో వంటి ఎంఎన్సీలు హైదరాబాద్లో తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయంట. అయితే మీరు చూసుకుంటే ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ కానీ, ఇలాంటి చాలా ఎంఎన్సీస్, టీసీఎస్ కానీ మనం రీసెంట్గా చూసుకున్నాం. ఎన్ని ఎంఎన్సీస్ కంపెనీలు, ఎన్ని లేఆఫ్స్ జరగలేదు? ఇప్పటికీ స్టిల్ జరుగుతూనే ఉన్నాయా లేదా? మరి వీళ్ళు మాత్రం వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అలా నాకు అర్థం కావట్లేదు. అసలు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇట్లేదు కానీ వాళ్ళు జాబ్స్ ఎక్స్టెన్షన్ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వాలతో ఎంఓఏలు కుదుర్చుకుంటున్నాయి. వీళ్ళు కూడా దాన్ని అలాగే చూస్తున్నారు. అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, అసలు ఇంకా ఎన్ని పెరిగాయని చెప్పేసి ప్రభుత్వాలు ఏమైనా పరిశీలిస్తున్నాయా, ఏదైనా మానిటరింగ్ చేస్తుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. గత కొన్ని సంవత్సరాల్లో తెలంగాణ భారతదేశంలో ఎలక్ట్రానిక్ తయారీ హబ్గా వెలిగింది. అయితే 2025 జనవరి నాటికి రాష్ట్రంలో సుమారు 260 ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఉన్నాయి. ఇది 2023తో పోలిస్తే 3.97% పెరుగుదలను సూచిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అంటే ఏమంటుంది? గత ప్రభుత్వం కంటే ఇప్పుడు 3.9% పెరిగిందంట. అయితే చూసుకుంటే ఎలక్ట్రానిక్ తయారీ హబ్ గా వెలిగింది. అదే ఎలక్ట్రానిక్ కంపెనీస్ కి చాలా మంది మనకు బీటెక్లు, ఇంజనీరింగ్లు, డిప్లొమాలు చేసి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలు లేక. అయితే మరి వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు? ఒకసారి తెలంగాణ ప్రభుత్వం ఇది గమనించాలి. సార్ మీరు పెట్టుబడులు తెస్తున్నారు, ఇన్ని వచ్చాయని చెప్పేసి ఎంఓఏలు చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఆయా రంగాల విద్యార్థులు ఇంకా ఎందుకు నిరుద్యోగులుగా ఉంటున్నారు?
దాదాపుగా మీరు చూస్తే ఇన్ని లక్షల ఉద్యోగాలు, ఇన్ని కోట్ల పెట్టుబడులను చూపిస్తే నా అంచనా ప్రకారం అప్రాక్సిమేట్లీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తగ్గి ఆల్మోస్ట్ ఇంక ఉండకూడదు. అలాంటి పెట్టుబడులు, అలాంటి ఉద్యోగ హామీలు మీరు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ నుండి 2024 మొదటి నుంచి 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రవాహాన్ని సాధించిందంట కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ వృద్ధి మౌలిక వసతుల పెట్టుబడులను బయోటిక్, ఏఐ, ఫిన్టెక్, రక్షణ మరియు డేటా సెంటర్ ప్రాజెక్టుల పెరుగుదలతో ప్రేరేపించబడింది అని చూపిస్తున్నారు. జనవరి టు జూన్ వరకు చూసుకుంటే దాదాపు ది ఇయర్ బిగిన్ హై నోట్ ఆఫ్ WEF దవాస్ 2024 అంటే 2024 మొదట్లో వాళ్ళు చూసుకుంటే దవావోలో నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినవి చూసుకుంటే MOUs కానీ ఏం చెప్తున్నాయి, వాళ్ళకి గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు మరియు MSMEస్తో ఒప్పందాలు చేసుకున్నాయి. 2024 సంవత్సరం WEF దవాస్ చూసుకుంటే అదానీ గ్రూప్ మొత్తం 12,400 కోట్ల విలువైన 4 MOUలు కుదుర్చుకుంది. ఒక్క అదానితోనే. చాలా అసలు ఎందుకు అదానితోనే చూసుకుంటున్నాయి. కానీ గ్రీన్ పవర్ డేటా సెంటర్ కోసం 5,000 కోట్లు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల కోసం 5,000 కోట్లు, సిమెంట్ ప్లాంట్ కోసం 1,400 కోట్లు, డిఫెన్స్ టెక్ సదుపాయాల కోసం 1,000 కోట్లు, ఇలా 4 MOUలు ఒక అదానీ గ్రూప్తోనే చేసుకోవడం జరిగింది. అదే సమయంలో ఇంకో 22,000 కోట్ల విలువైన ఇతర పెట్టుబడులను కూడా ప్రకటించారు. అయితే ఇటు చూసుకోండి, ఇక్కడ 22,000 కోట్ల పెట్టుబడులు మరియు ఇక్కడ అదానితో 12,400 కోట్ల పెట్టుబడులు. అయితే దాదాపు ఇక్కడే 34,000, 35,000 కోట్ల పెట్టుబడులు అందాజుగా ఇటు చూపిస్తున్నాయి. అయితే ఇన్ని వేల కోట్లు వచ్చినప్పుడు మనకి ఎన్ని లక్షల ఉద్యోగాలు రావాలి? సరే, వేలలో వచ్చినా కూడా ఎన్ని వేల ఉద్యోగాలు రావాలి? ఏమాత్రం మనకి భర్తీ అయినాయా? మనం అమీర్పేటలో లేకుంటే KPHBలో, దిల్సుఖ్ నగర్లో ఇలాంటి ఏరియాలో నిరుద్యోగులుగా ఎందుకుంటాం? అన్ని పెట్టుబడులు, అన్ని ఉద్యోగాలు కల్పించి ఉంటే. వీటితో పాటు JSW నియో ఎనర్జీ యొక్క 9,000 కోట్ల పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అంట. ఇవన్నిటి కూడా 2024లో దవోస్ నుంచి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు. అయితే గోడి ఇండియా బ్యాటరీ సేల్ తయారీ, వెబ్ వర్క్స్ డేటా సెంటర్లు, రాష్ట్రం MSME క్లస్టర్ల కోసం ప్రణాళికలను ప్రారంభించింది. జూన్ నాటికి దాదాపు 50,000 కోట్ల విలువైన ప్రతిపాదనలను పరిశీలనలో ఉండగా అందులో 40,000 కోట్లు దవోస్ పర్యటనకు సంబంధించి మరియు మరిన్ని 10,000 కోట్లు దవోస్ తర్వాత జరిగిన ఫాలోఅప్ ద్వారా వచ్చాయంట. అంటే దాదాపుగా దవోస్ సమ్మిట్ తర్వాత 50,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దావోస్ లోనే 40,000 కోట్లు తెచ్చారంట. దాని తర్వాత ఫాలోఅప్ కింద 10,000 కోట్లు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే మిడ్ 2024 అంటే జూన్ తర్వాత, జూన్ సమయం నుంచి చూసుకుంటే 2024లో వాళ్ళు ఏమేం చేశారో చూసుకుంటే ఇండస్ట్రియల్ క్లియరెన్సెస్ అండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చారంట. అది చూసుకుంటే వివరాలకి 2024 చివరిలో తెలంగాణ TG ఐపాస్ వ్యవస్థ 1901 పారిశ్రామిక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఇవి 12,626 కోట్ల పెట్టుబడులను సూచించడంతో పాటు 49,000 మందికి ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రైట్, ఇక్కడ చూసుకోండి, ఏదైతే TG ఐపాస్ వ్యవస్థ ఉందో 1901 పారిశ్రామిక ప్రాజెక్టులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, దీనికి 12,626 కోట్ల పెట్టుబడులను సూచించింది. అయితే దాదాపుగా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు? 49,000 మందికి అనేసి వాళ్ళు చెప్తున్నారు. 49,000 మందికి. చూసారా మీరు? అయితే ఇన్ని వేల మంది చెప్తున్నారు, కానీ ఉద్యోగాలు మాత్రం ఎక్కడొస్తున్నాయో, ఎక్కడికి పోతున్నాయో, మరి వాటి జీతాలు ఎక్కడికి పోతున్నాయో, ఆ పేపర్లకే పరిమితం అవుతున్నాయా, ప్రజల్ని ఊకే చూపించి మభ్య పెట్టడానికి చేస్తున్నారా అనేటువంటిది నిరుద్యోగుల మీరే చెప్పాలి. సెమీ కండక్టర్ సంస్థ కెన్స్ సెమికాన్ 2,700 కోట్లతో నిలిచిందని చెప్తున్నారు వాళ్ళు. అయితే 2024 చివరికి వచ్చి చూసుకుంటే స్కిల్స్, ఏవియేషన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీస్ తీసుకొచ్చారు. ఇదేంటిది? యంగ్ ఇండియాది ఒకటి. తర్వాత చూసుకుంటే లాస్ట్ క్వార్టర్ అనమాట, అక్టోబర్ ఆ టైంలో చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్లు చూసుకుంటే హైదరాబాద్లోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ YISU ప్రారంభంతో ఇది PPP విధానంలో ఏర్పాటు చేసిన సంస్థ అంట. ఏది? యంగ్ ఇండియా అనేది, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అనేది. YISU అదానీ గ్రూప్ నుంచి 100 కోట్లు, రెడింగ్టన్ నుంచి 7 కోట్ల సహకారంగా లభించాయంట. ఏది? దీనికి YISUకి అదానీ నుంచి 100 కోట్లు, దీనికి రెడింగ్టన్ నుంచి 7 కోట్లు. అదాని ఎందుకు ఇడు? మనం ఆయనకి ఎన్ని పర్మిషన్లు ఇస్తున్నాం? ఏ రకంగా అవినీతిగా వాళ్ళు మైనింగ్స్ చేసుకోవడానికి, ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి మనం స్వేచ్ఛను ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఇయ్యరు చెప్పండి? కానీ వాళ్ళ నుంచి ఉపాధి కల్పిస్తుందా? అది చెప్పండి. ఉపాధి కల్పిస్తే ఎవరికి దక్కుతుంది? అది కూడా ఒకసారి ఆలోచించాలి. అసలు గ్రీనరీని ఏ రకంగా నాశనం చేయాలి అని చెప్పేసి అదాని చూస్తూనే ఉంటాడు. మన దేశానికి మొత్తం నాశనమే అవుతుంది గ్రీనరీ ఆయన వల్ల. దాదాపు అనేక చోట్ల మీరు చూసుకుంటే ప్రజలు తిరగబడ్డారు. ఎస్పెషల్లీ ఆదివాసుల ప్లేసుల్లో ఇంకా ఎక్కువగా తిరగబడ్డారు. వాళ్ళు ఏం చేస్తారండి పాపం, వాళ్ళ జీవనాధారమే అక్కడ ఉన్నటువంటి అడవులు, అలాంటి ప్రాంతాలు. వాళ్ళ మీద పోయి కూడా దాడులు చేస్తున్నారు కేవలం అదాని కోసం. 2025 ప్రారంభం నాటికి లాజిస్టిక్స్, హెల్త్ కేర్, ఫార్మా మరియు BFSI రంగాలలో పాఠ్యక్రమాల అభివృద్ధి వేగంగా కొనసాగుతుందని వాళ్ళు చెప్తున్నారు. మౌలిక వస్తువులు పెట్టుబడి చూసుకుంటే వరంగల్ విమానాశ్రయానికి ల్యాండ్ ఎక్విజిషన్ కి 200 కోట్లు మంజూరు చేశారంట. వరంగల్ విమానాశ్రయానికి పెట్టుబడులు పెడుతున్నారు, అవి రన్నింగ్ చేస్తున్నారా? వాటి నుంచి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్ కి ఇచ్చారో భూములు, రైతులు, వాళ్ళకి మనం ఇచ్చిన హామీలు వాళ్ళు
నెరవేరుస్తున్నారా? అయితే వాళ్ళకి ఉపాధి కల్పించడం కానీ, వాళ్ళ జీవనోపాధిని చూపించడం కానీ ఇలాంటివి మనం చేస్తున్నామా? ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ప్రజలు దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, ప్రాంత అభివృద్ధి కోసం అని చెప్పేసి వాళ్ళు ఎంతో కాలం నుంచి వాళ్ళ తాతల నుంచి ఉన్నటువంటి భూములను, వాళ్ళ జీవనోపాధి అయినటువంటి భూములను కూడా రైతులు దేశం కోసం, రాష్ట్రం కోసం, వాళ్ళ కుటుంబాల అభివృద్ధి కోసం అని నమ్మి ప్రభుత్వాలు నమ్మి ఇస్తున్నారు. అయితే వాళ్ళని మాత్రం వీళ్ళు తీసుకోవటం, దాన్ని ఇన్వెస్ట్ చేయడం, దాన్ని అక్కడ మధ్యలో ప్రభుత్వాలు మారో లేకుంటే వాళ్ళకి డబ్బులు లేవని చెప్పేసో అక్కడే నిలిపేయడం. ఇక్కడే కాదు, చాలా చోట్ల జరిగింది. ఇప్పుడు అమరావతి తీసుకోండి, 2014లో టీడీపీ వచ్చింది. అప్పుడు ఏం జరిగింది? ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. మరి 19లో ఏం జరిగింది? జగన్ ప్రభుత్వం వచ్చాక అమరావతి కాస్త హోల్డ్ అయ్యి ఉన్నింది. అదే కాకుండా ఉత్తరప్రదేశ్లో మనం రీసెంట్గా కూడా వీడియోస్ చేసాం. ఉత్తరప్రదేశ్లో కుషినగర్ ఎయిర్పోర్ట్, అక్కడ దాదాపు 12 గ్రామాలు భూములు ఇవ్వడం జరిగింది. అయితే అదేమైంది? 2021లో ప్రారంభించి 2023లో ఆపేశారు, తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఆ నిలిపివేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళు అక్కడ ఏర్పాటు వచ్చిన తర్వాత మేము ఏదో ఒకటి చిన్నగా వ్యాపారం చేసుకొని బతకొచ్చు అని చెప్పేసి ఏదో ప్రణాళిక వేసుకొని ఉంటే ఇప్పుడు అక్కడ ఏమీ నడవకపోతే వాళ్ళు వలస వెళ్ళిపోవాలి. ఇది ఎవరి నిర్ణయం వల్ల ఇలా జరుగుతుంది? ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యమే కదా. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహత్తర్ గ్రీన్ పవర్ పాలసీ ద్వారా గ్రీన్ ఎనర్జీ రంగంలో పలు ఎంఓయూలు కుదిరినాయి. ఎక్కడైనా ఎంఓయూలు కుదురుతాయి, పెట్టుబడులు చూపిస్తారు పేపర్లకి, ఉద్యోగాలకు మాత్రం నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు. 80,000 కోట్ల నుండి 1,00,000 కోట్ల వరకు పెట్టుబడులు 2030 నాటికి 20 గిగావాట్స్ లక్ష్యం అని చెప్పేసి చెప్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ 41,000 crores. ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 బై ఎర్లీ 2025 ది స్టేట్ మూవ్ టు న్యూ లెవెల్ విత్ ఇట్స్ తెలంగాణ రైజింగ్ 2047. వాళ్ళు ఏం చెప్తున్నారు? 2024 ఆ టైం కల్లా 2025 మొదటి కల్లా 41,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నారు. అట్ ది WF ఇన్ దవోస్ తెలంగాణ స్ట్రక్ బ్లాక్ బాస్టర్ డీల్స్ వర్త్ నియర్లీ 1.8 lakh crores అంట. బ్లాక్ బాస్టర్ డీల్ తీసుకొచ్చారంట. దాదాపు 1.8 lakh crore పెట్టుబడులు తీసుకొచ్చాము. దీస్ ఇన్వెస్ట్మెంట్స్ కమ్ విత్ పొటెన్షియల్లీ 49,500 జాబ్స్. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా దాదాపుగా 49,500 జాబ్స్ వస్తాయని చెప్తున్నారు. చూసుకుంటే ప్రభుత్వం 41,000 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. 2025 ప్రారంభానికి రాష్ట్రం తెలంగాణ రైజింగ్ 2047 దృష్టికోణంలో కొత్త స్థాయికి ఎదిగింది. దావోస్ లో జరిగిన WF సమావేశంలో తెలంగాణ దాదాపు 1.8 లక్షల కోట్ల విలువైన మెగా ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా 49,500 ఉద్యోగాల అవకాశాలను తీసుకొస్తాయని చెప్పేసి చెప్తుంది. ప్రధాన కమిట్మెంట్లు చూసుకుంటే అమెజాన్ వెబ్ సర్వీస్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ 60,000 కోట్లు, సన్ పెట్రోకెమికల్స్ పంప్స్ స్టోరేజ్ ప్రణాళికలు 45,000 కోట్లు, హిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ 15,000 కోట్లు, MEIL 15,000 కోట్లు, దాదాపుగా ఇట్లా 1,08,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎంఓయూలు చేసుకొని వచ్చింది. ఏది? కాంగ్రెస్ ప్రభుత్వం. 49,000 దాదాపుగా అప్రాక్సిమేట్లీ 50,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి చెప్తూ వచ్చింది. ఇందులో ఇన్ఫోసిస్ 17,000 ఉద్యోగాలు. ఎక్కడ ఇన్ఫోసిస్ 17,000 ఉద్యోగాలు? ఉన్న ఉద్యోగాలనే తీసేస్తూ ఉంది. అది ఇంకెక్కడ 17,000 ఉద్యోగాలకి ఎక్స్టెన్షన్ చేస్తుంది. అది HCL మరియు విప్రోతల 5,000 ఉద్యోగాలు, JSW UAVతో MOU 800 కోట్లు. అయితే 2025 ఫిబ్రవరికి చూసుకుంటే పెట్టుబడుల వివరాలు చూసుకుంటే భారత్లో తొలి లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించిందని చెప్తున్నారు. బయోటెక్ రంగంలో 5,445 కోట్ల విలువైన MOUలు కుదిరాయని చెప్తున్నారు. ఎప్పుడు? 2025 ఫిబ్రవరికి. 9,800 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు సాధ్యమైందని చెప్తున్నారు. దాదాపు 9,800 మంది కంట. మార్చి నాటికి గ్లోబల్ ఈవీ దిగ్గజం BYD గురించి చర్చలు చురుగ్గా జరిగాయి. టెక్ అభిమానులు BYD మరియు మధ్య భాగస్వామ్యం జరిగే అవకాశాలు ఉన్నాయని, అలాగే హైదరాబాద్ సమీపంలో ఉమ్మడి ఈవీ బస్ తయారీ ప్లాంట్ ఏర్పడవచ్చని సూచించారు. ఇది తెలంగాణ అధునాతన ఈవీ తయారీ రంగంలోకి అడుగుపెట్టినట్టుగా భావించబడిందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళే ఇమాజిన్ చేసుకుంటారు అన్ని, కానీ వాస్తవంలో మాత్రం ఏది ఉండదు. వాళ్ళు అన్ని వచ్చినాయని చెప్తారు, అన్ని భావిస్తారు. అది రీసెంట్గా చూసుకుంటే మహారాష్ట్రలో ఈ డీజిల్ ఇవన్నీ స్మోకింగ్ పొల్యూషన్ అవుతున్నాయని చెప్పేసి ఎవరి మీద ఎఫెక్ట్ చూపించారు తెలుసా? ర్యాపిడో వీటి మీద ఎఫెక్ట్ చూపించి రేపు అంటే వార్తల్లో వస్తున్నాయి, రేపు జనవరి నుంచి బ్యాన్ అవుతాయని చెప్పేసి మహారాష్ట్రలో. ఇది దేశవ్యాప్తంగా విస్తరిస్తే మాత్రం వాటిలో పనిచేస్తున్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సార్ చూడాలి. ఏప్రిల్ 2025 చూసుకుంటే రేవంత్ రెడ్డి నేతృత్వంలో హై పవర్ తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 2025 ఏప్రిల్ 16 నుండి 22 వరకు జపాన్ పర్యటన నిర్వహించిందంట. రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందం జపనీస్ కంపెనీల నుండి వచ్చిన పెట్టుబడులు అన్ని అంచనాలను మించిపోయాయి. తెలంగాణ 12,062 కోట్ల విలువైన ఒప్పందాలను సాధించింది. చూసారా? ఇక్కడ 12,062, అక్కడ 49, 1,08,000. దాదాపుగా 2023 ఎండింగ్ అంటే 2024 మొదటి నుంచి చూసుకుంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? మొన్న జరిగిన రైజింగ్ సమ్మిట్కి ముందు వరకు దాదాపుగా అప్రాక్సిమేట్లీ రైజింగ్ సమ్మిట్లో 5 లక్షల కోట్లు అని చెప్పారు. అప్రాక్సిమేట్లీ మొన్నటి దాకా ఒక 3 లక్షలు అంటే అరౌండ్ అప్రాక్సిమేట్లీ 8 lakhs crores పెట్టుబడులు అని చెప్తున్నారు. అయితే ఇన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినప్పుడు
ఎన్ని లక్షల ఉద్యోగాలు రావాలి? అయితే నిరుద్యోగులు ఇంకా అదే స్టేజ్లోనే అదే స్టేటస్లోనే ఎందుకున్నారు? ఒకసారి ప్రభుత్వాలు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. 2025 జూన్ ప్రారంభంలో యుఏఈ ఆధారిత శైవ గ్రూప్ మరియు టారానిస్ క్యాపిటల్ స్థానిక 5 వ్యాపారాల్లో ప్రారంభ పెట్టుబడులను ప్రకటించారు. రివిలేషన్స్ బయోటెక్, అనాకిన్ బయో, ఎంత్రాటెక్, ఎక్సిజన్ డ్రిల్లింగ్, స్వబోధ ఇన్ఫినిటీ చూసుకుంటే దాదాపుగా ఇక్కడ హైలైట్ చూసుకుంటే 2125 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, అడిషనల్గా 24,000 కోట్లు ప్లాన్డ్ ఓవర్ 3 ఇయర్స్కి. దాదాపు ఎయిమ్స్ టు క్రియేట్ 5,020 జాబ్స్. ఇక్కడ వచ్చినటువంటి పెట్టుబడులకు దాదాపు 5,020 జాబులు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఏం పెట్టుకున్నారు. 2,125 కోట్ల పెట్టుబడుల తర్వాత 3 సంవత్సరాల్లో అదనంగా 24,000 కోట్ల పెట్టుబడి, 5,020 ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యం అంట. జూలై నుంచి ఆగస్టుకు చూసుకుంటే మరికొన్ని పెట్టుబడులు వచ్చాయి. ప్రతిసారి పెట్టుబడులు అయితే వస్తూనే ఉన్నాయి, ఉద్యోగాలు ఇన్ని వస్తున్నాయని చెప్పారు, కానీ ఉద్యోగాలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. రేవంత్ రెడ్డి యొక్క హైదరాబాద్ సేవలే నగరం ప్రణాళిక రాజధాని జీసీసీ హబ్గా మార్చుతూ తయారీని ఓఆర్ఆర్ త్రిబుల్ కారిడార్ మధ్య మార్చుతుంది. ప్రధాన విశేషాలు చూసుకుంటే రిటైల్ టెక్ అండ్ సప్లై చైన్ అనలిటిక్స్ కోసం 1000 ఉద్యోగాలు జీసీసీ. ఫార్మా, మెడిటిక్ మరియు బయోటిక్లో చూసుకుంటే ఇన్ఫర్మేషన్ సెంటర్ 1,500 నియామకాల ప్రణాళిక. కొత్త లైఫ్ సైన్సెస్ R&D సెంటర్, లైఫ్ సైన్స్ ఉందో అది R&Dగా జరుగుతుంది. రివల్యూషన్స్ బయోటెక్ అండ్ మానకిన్ బయో వంటి సంస్థలు 2,125 కోట్లు పెట్టుబడులు పెట్టాయని చెప్తున్నాయి. సెప్టెంబర్ మరియు అక్టోబర్ 2025లో తెలంగాణ పెట్టుబడులు చూసుకుంటే వాతావరణం మరియు మరింత బలంగా నిలిచింది. ముఖ్యంగా గ్లోబల్ మరియు దేశీయ కంపెనీల తయారీ, పానీయాల, ఏరోస్పేస్ మరియు లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రాజెక్టులను కుదిర్చాయి. ఈ 2 నెలల్లో హైగ్రోత్ రంగాల్లో 6,600 కోట్లు పైగా పెట్టుబడులు కుదిరాయని చెప్పేసి చెప్తుంది. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ మరియు శుభ్రమైన ఎనర్జీ రంగాల్లో బలమైన ఉద్యోగ సృష్టి అంట. ప్రతి రంగాల్లో తీసుకొచ్చారు. మరి వీళ్ళు చెప్పేది చూస్తుంటే ఎలక్ట్రానిక్, గ్రీను మరియు తర్వాత చూసుకుంటే ఫార్మా, బయోటెక్ లాంటి, లైఫ్ సైన్సెస్ లాంటి ఇలాంటి అన్ని రంగాల్లో ఎంఓయూలు అయితే కుదుర్చుకున్నారు. ఆ రంగాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు మాత్రం అక్కడే ఆగారు. అసలు నిరుద్యోగులు ప్రభుత్వ కొలువులు ఎంతవరకు వచ్చాయి ఇప్పటిదాకా చూసుకుంటే? దాదాపుగా ఐటీలో చూసుకుంటే అందరు పాపం ఇప్పుడు ఐటీ అని చెప్పేసి వస్తున్నారు. ఐటీ కంపెనీలతో ఎంఓయూలు అయితే అయ్యాయి. దాదాపుకి ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో చూసుకుంటే ఉద్యోగాలు లేవు, అసలు రిక్వైర్మెంట్ లేదు అని చెప్పేసి సంవత్సరాల తరబడి అక్కడే ఆగిపోతున్నారు. మీరు ఉదాహరణకు తీసుకుంటే రీసెంట్గా హైదరాబాద్లో మాధవ్ ఒక ఏరియాలో ఒక కంపెనీ నిరుద్యోగుల యొక్క ఆశను ఆసరాగా తీసుకొని దాన్ని ఎలా క్యాష్ చేసుకుంది అంటే, వాళ్ళతో ఒక్కొక్కరితో 2 నుంచి 3 లక్షల రూపాయలు ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి, ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి కట్టించుకొని కొన్ని రోజుల తర్వాత రీసెంట్గా కంపెనీ ఎత్తేసి ఎంతోమంది 100 మంది పాపం ఆ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి డబ్బులు లేకపోయినా వాళ్ళ ఇంట్లో పేదవాళ్ళు అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి వాళ్ళు పాపం డబ్బులు కట్టారు కేవలం ఉద్యోగ ఆశతో. అయితే ఇలాంటి మోసగాళ్ళు ఉన్నంత వరకు పాపం అలాంటి నిరుద్యోగుల్ని ఆటలాడుతూనే ఉంటారు. చూడండి, అసలు అంత కష్టపడి కట్టిన డబ్బుల్ని ఈ కంపెనీలు ఎత్తేసాయి. ఇలాంటి వాటి మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగం ఆశ అనేది క్యాష్ చేసుకొని వారితో డబ్బులు కట్టించుకొని వారిని చీట్ చేయడం, ఇలాంటి వారిని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఐటీ రంగం ఉద్యోగులు అనేటువంటిది పాపం చాలామంది విద్యార్థులు ఐటీ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ కంపెనీలు మాత్రం వస్తున్నాయి, పెట్టుబడులు పెడుతున్నాయి. ఐటీలో మాత్రం అసలు రిక్వైర్మెంట్ లేదు, కొన్ని బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళిపోతున్నాయి, రికమెండేషన్ల ద్వారా వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి పాపం నిరుద్యోగులు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అదే హిందుస్థాన్ కోకా-కోలా చూసుకుంటే, హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజ్ చూసుకుంటే 2,398 కోట్ల అడ్వాన్స్డ్ బెవరేజ్ ప్లాంట్, సుమారు 600 ఉద్యోగాలు, ఆహారం మరియు పానీయాల సరఫరా శ్రేణిని బలపరుస్తుంది. JSW UAE లిమిటెడ్లో మహేశ్వరంలో 785 కోట్ల డ్రోన్ తయారీ సదుపాయం, సుమారు 364 ఉద్యోగాలు, ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ను పెంపు చేస్తుంది. తొషిబా T&D సిస్టమ్స్, GIS అండ్ పవర్ కంపోనెంట్స్ తయారీలో 562 కోట్ల విస్తరణ, సుమారు 554 ఉద్యోగాల ప్రణాళికలు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎనర్జీ టెక్, టాటా టెక్నాలజీస్ తెలంగాణ వ్యాప్తంగా 2,380 కోట్లు స్కిల్లింగ్ ప్రాజెక్ట్, 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ATC ఇండస్ట్రీస్ 4.0 ఉద్యోగ సృష్టి కోసం ప్రారంభం. సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ఆధారిత సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ప్రధాన లీడర్లతో సమావేశం. హైదరాబాద్లో గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు, విమానయాన రంగానికి పెద్దగా ప్రేరణ అండ్ ఉద్యోగ సృష్టి అంట. చూసారా, విమాన రంగంలో ఉద్యోగాల సృష్టి జరుపుతుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే టెక్నాలజీ, ATC ఇండస్ట్రీ 4.0లో ఉద్యోగ సృష్టి కోసం ప్రారంభం అని చెప్తున్నారు. టాటా టెక్నాలజీస్ వ్యాప్తంగా 2,380 కోట్లు, 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంట. ఇదిలా చూసుకుంటే బయోఫార్మా తయారీ అండ్ క్వాలిటీ హబ్ కోసం 9,300 కోట్ల పెట్టుబడి, అధిక నైపుణ్యంతో ఉద్యోగాలు సృష్టించడానికి అవకాశాలు. అన్నిటినీ అవకాశాలే అని చెప్తున్నారు. వారు పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళకి మనం
కొన్ని బెనిఫిట్స్ని కూడా ఇస్తున్నాం. అదంతా కూడా ప్రజాధనమే అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించాలి. అయితే ఏదైతే నిర్ణయం తీసుకుంటారో పెట్టుబడులు రావడం మంచిది. సో ఆ పెట్టుబడులు కొనసాగాలి, ఆ పెట్టుబడులు సమయంలో పూర్తి అవ్వాలి, వాటికి అనుగుణంగా ఉన్నటువంటి లక్ష్యంలో ఉద్యోగాలు కల్పించాలి. అప్పుడే దానికి ప్రజాధనం వృధా అవ్వకుండా అర్థం ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని ప్రజాధనాన్ని కానీ ప్రజలకు మేలు చేస్తారని చెప్పేసి మిమ్మల్ని ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. అయితే మీరు మాత్రం ఆ పెట్టుబడులను ప్రారంభించి లేదంటే ప్రైవేట్ సంస్థలకు మెరుగుపరచడానికి మాత్రం వ్యవహరించకూడదని చెప్పేసి కోరుకుంటున్నాం. 530 కోట్లతో ఫార్మా గ్లాస్ ప్యాకేజింగ్ సదుపాయం, హైదరాబాద్లో బల్క్ డ్రగ్ అండ్ వ్యాక్సిన్ పరిశ్రమలకు మద్దతు. ఇలా చూసుకుంటే దాదాపుగా 3 లక్షల కోట్లు. ఇది కేవలం 2023 డిసెంబర్ నుంచి, అంటే 2024 మొదటి నుంచి 2025 మొన్న రైజింగ్ సమ్మిట్ ముందు వరకే ఇది ఉంది. అయితే మొన్న రైజింగ్ సమ్మిట్లో మరొక 5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చింది. అయితే మొన్న రైజింగ్ సమ్మిట్లో మరొక 5 లక్షల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి చెప్తుంది. దాదాపుగా ఇట్లా చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 10 లక్షల పెట్టుబడులు వచ్చినట్లు చూపిస్తుంది. అయితే వీటికి సంబంధించిన ఉద్యోగాల గురించి ప్రభుత్వం మానిటర్ చేయాలి. అది నిరుద్యోగులు మాత్రం అక్కడే ఉన్నారు. సో వీరికి ఖచ్చితంగా ఈ పెట్టుబడులు పేపర్కే పరిమితమా, అమల్లోకి వచ్చాయా, అమల్లోకి వస్తే ఎప్పటికల్లా ఇస్తారు, ఒకవేళ ఇచ్చుంటే ఎన్నిటికి ఇస్తున్నారు, ఎంతమందికి ఇచ్చారు, సో అదంతా కూడా ప్రభుత్వం తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.